ఆహా, పేరంటాలతోటొచ్చి నట్టింట్లో కూసోని కాళ్ళపారని రుద్దుకుంటున్నట్టు పూలదండలు అల్లుతున్నట్టు ఎంత ముద్దగా కూసోని లెక్కెత్తున్నారో చూడు గీ ఏసీబీ అధికారులంతా. పట్నం మల్లాపూర్ల జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ సారు ఇంట్లే ఇగో గిట్ల తీర్వాటంగా కూసోని సారు పోగేసిన ఆస్తుల లెక్కలు తేల్చే పనిలే పడ్డరు నిన్న మబ్బుల సంధి. జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ సార్ పేరుకు తగ్గట్టు లక్ష్మీపుత్రుడే ఉన్నట్టుండు. హద్దులు అదుపులు లేకుండా అనంతంగా సంపాదించాలని నిర్ణయం తీసుకున్నట్టోడట. కానీ సంపాదించుడే గాని ఎన్నడూ లెక్కలు చూసి మురిసిన పాపాన పోలేదట సారు కూడా. అవి అందుకే సారుకు శ్రమ తగ్గిత్తందుకని ఏసీబీ అధికారులే ఈ ఇంటితో పాటు సారోళ్ళ దగ్గర చుట్టాలకు సంబంధించి ఇంకో 8 ఇళ్ల సోదాలు జరిపి లెక్కలు తేల్చే పనిలే పడ్డరని నడిచింది. నగదు పైకం లెక్కేసేందుకు కౌంటింగ్ మిషన్లు పట్టుకొచ్చి లెక్కేపిస్తే నిన్నటికి 1,10,00,000 లెక్క తేలిందట. ఇక అటనే ఓ కిలంత బంగారు నగలు, గేటెడ్ కమ్యూనిటీలల్లా ఓ 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్లో 3 ఎకరాల జాగా, ఈ అటనే చిల్లర చిత్కా బ్యాంకు బ్యాలెన్స్లు ₹1,00,000. ఈ అటనే కార్లు బండ్లు ఇక అవి కామనే అనుకో. ఇక అన్ని కలిపితే ఇప్పటికైతే ఓ 100 కోట్ల లెక్క తేలిందట. ఇంకా తవ్వుతా ఉన్నారట సారు ఆస్తుల గుట్టంతా. మరి జలమండలి శాఖల ఏ రూపంలో అవినీతి జరుగుతుందో గాని సారు ఆ జలమండలి శాఖకు పట్టిన జలగ రూపంలో లంచాలు బాగానే జుర్రుకుంటా జమ చేసినట్టుండు కదా ఈ సొమ్మంతా.